ఆల్ ఇండియా 7th ర్యాంక్ కొట్టి కేవలం యాక్టింగ్ కోసం టాప్ ర్యాంక్ ఇంజనీరింగ్ సీట్ వదిలేసి ముంబై వచ్చిన ఆర్డినరీ బిహారీ బాయ్ మన సుశాంత్. అసలు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా షియామక్ దావర్ దగ్గర బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేసి పవిత్ర రిస్తా అనే సీరియల్ తో ప్రతి ఇంట్లో పర్సన్ అయ్యాడు. సక్సెస్ పీక్ లో ఉన్నప్పుడే రిస్క్ చేసి బాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. 2013 లో కాయపోచతో డెబ్యూట్ చేసి శుద్ధదేశ్ రొమాన్స్ తో తన చామింగ్ చూపించాడు. ఇక MS ధోని బయోపిక్ విషయానికి వస్తే అదొక మాస్టర్ పీస్. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ నుండి ఆ లెజెండరీ హెలికాప్టర్ షాట్ వరకు ధోనిని దించేశాడు అంతే. ఆ మూవీతో నేషనల్ లెవెల్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ప్రతి లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నట్టు సుశాంత్ కూడా టఫ్ టైం వచ్చింది. రప్తా అండ్ సోన్చరి మూవీస్ కమర్షియల్ గా ఫెయిల్ అయినా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కి మాత్రం ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇండస్ట్రీలో కొన్నిసార్లు సపోర్ట్ మిస్సింగ్ అనిపించేది. స్టిల్ తను తగ్గేదిలే అన్నట్టు చిచోరేతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టాడు. చిచోరేలో లైఫ్ ఇస్ ప్రీషియస్ అని చెప్పిన సుశాంత్ 2020లో మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం లిటరలీగా ఒక బిగ్ షాక్. తన యాక్టింగ్ చేసిన లాస్ట్ మూవీ దిల్ బేచారా. ఒక యాక్టర్ గా, డ్రీమర్ గా అండ్ జీనియస్ మైండ్ గా సుశాంత్ ఎప్పటికీ అన్ఫర్గెటబుల్. Jan 21st తన బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే సుశాంత్ సింగ్ రాజ్పూత్. యూఆర్ ఆల్వేస్ అ షైనింగ్ స్టార్ ఇన్ ద స్కై.